ఇక రేపు ఆదిలాబాద్ జిల్లాలో దళిత గిరిజన మహాసభ జరగనుంది. ఈ సభకు చీఫ్ గెస్ట్ గా మంత్రి సీతక్క హాజరు కానున్నారు. ఎమ్మెల్యే వెడ్మబోజు ఏర్పాట్లను పరిశీలించారు. అయితే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి గిరిజనులకు ప్రత్యేకమైన రోజు. నాడు భూమి కోసం, భుక్తి కోసం, అటవీపై హక్కుల కోసం 1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్ అడవుల్లో గిరిజనులు గొంతెత్తారు. వేలాది మందితో సభ నిర్వహించి తలబెడితే నాటి సర్కార్ సభకు అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అది ఆఖరికి కాల్పుల వరకు చేరింది. ఈ దుర్ఘటనలో 300 మంది గిరిజనులు అమరులయ్యారని చరిత్ర చెప్తోంది. కానీ నాటి ప్రభుత్వం 13 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చింది. సో నాటి నుంచి ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఆదివాసీ గిరిజనులు భారీ అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటిస్తూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటారు. తాజాగా అమరవీరు స్తూపం అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ ₹1 కోటి విడుదల చేసింది. రేపటి బహిరంగ సభకు మంత్రి సీతక్క హాజరై అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనుంది. ఆదివాసీ గిరిజనులు పెద్ద ఎత్తున తరలి రావాలని వెడ్మబొజ్జు పిలుపునిచ్చారు. ఇక్కడ జరిగిన అమరవీరుల స్తూపాన్ని నివాళులర్పించి వారికి సంబంధించిన కుటుంబాలకి భరోసా కల్పిస్తూ దీనికి ఒక పర్యాటక కేంద్రంగా చేస్తామని ఆ రోజు ఇచ్చిన మాట కట్టుబడి ప్రభుత్వం ఏర్పడిన ₹1 కోటి విడుదల చేసి ఈ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఈ 20 ఏప్రిల్ నాడే ఇనాగ్రల్ చేద్దామని మేము ఆల్రెడీ నిర్ణయానికి కూడా రావడం అనేది జరిగింది. కాబట్టి ఇంతకుముందే రాయసెంటర్ సార్మిలతో అదేవిధంగా కమిటీతో కూడా టచ్ చేసుకొని గౌరవ మంత్రివర్గ సీతక్క గారిని ఆహ్వానించి మరి దీని యొక్క ఇనాగ్రల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దామని ఏర్పాట్లలో భాగంగా ఈరోజు కలవడం అనేది జరిగింది. అదేవిధంగా అమరులైన కుటుంబాలకి పోయినసారి మేము ఆల్రెడీ వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం పట్టాలు కూడా ఇష్యూ చేసి అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఇంద్రం ఇల్లు కూడా దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్రైకార్ ద్వారా ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున యూనిట్లు ఇద్దామని ఆల్రెడీ డిక్లేర్ చేశారు. జీవో కూడా బయటికి రావడం అనేది. కాబట్టి వాళ్ళ కుటుంబాలని అడిగి ఆ 10 లక్షల యూనిట్లు వాళ్ళకి ఏమేమి కావాలి, కొంతమంది ట్రాక్టర్లు కావాలని, కొంతమంది మాకు కిరాణా షాప్ కావాలని, కొంతమంది మాకు ఫెన్సింగ్ అండ్ బోర్వెల్ కావాలని, కొంతమంది టెంట్ హౌస్ కావాలని, కొంతమంది పికప్ బులోరో బైసికల్ కావాలని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఆ రకంగా మాక్సిమం గా యూనిట్ ఏదైతే పూర్తి స్థాయిలో అవుతుందో 20 ఏప్రిల్ నాడు ఇక్కడ కొందరికి ఇవ్వడానికి కూడా మేము అతుగా ప్రయత్నం చేసే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం. ఆ రోజుల్లో ఇక్కడ జరిగిన అమరులు